ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుస ఓటములతో కుదేలవుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోల్కతాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో కోల్కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 160 పరుగులకే పరిమితమైంది. చెన్నై ఇన్నింగ్స్లో సంజు శాంసన్, డెవాల్డ్ బ్రెవిస్ కీలక ఇన్నింగ్స్లాడగా యువ ఆటగాడు ఆయుష్ మాత్రే కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. శాంసన్ తన ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో అలరించాడు. బౌలింగ్లో నూర్ అహ్మద్ అద్భుత ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు తీయడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వరుసగా 5వ మ్యాచ్లోనూ ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సునీల్ నరైన్, రహానే మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. పవర్ ప్లేలో కేవలం 36 పరుగులు మాత్రమే చేయడం ఆ జట్టు విజయ అవకాశాలను బాగా దెబ్బతీసింది.